రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత, అదే అంటే 2 సంవత్సరాల తర్వాత, విరామం తర్వాత మాట్లాడిన మాటలలో మరి చంద్రబాబు నాయుడు యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. అదేవిధంగా 2014, 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు, అదేవిధంగా తెగడడం, పొగడడం కూడా జరిగిపోయింది. అయితే కృష్ణా జలాల పంపకం గురించి మరి టాపిక్ వెతుకున్న సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు మరి ఎందుకని అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగిందంటూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడంలోనే ఒకవేళ రాజకీయ చతురత కలిగిన మరి సీఎం ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఈ విధంగా మరి వెళ్ళారా అంటూ కూడా పూర్తి స్థాయిలో మరి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు మనతో పాటు చర్చా కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు కంచర్ల విజయభాస్కర్ గారు. వీరు సీనియర్ టీడీపీ లీడర్, అదేవిధంగా నెల్లూరు నుంచి మన స్టూడియోలోకి రావడం జరిగింది. సో వెల్కమ్ చెప్దాం సార్. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. విజయరామరావు గారు, ఎస్ విజయభాస్కర్ గారు బాగున్నారండి? బాగుంది. ఎలా ఉన్నాయండి ఏపీ రాజకీయాలు? మీరు రోజు నిత్యం మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, ఏపీ శరవేగంతో పరుగులు పెడతా ఉంది అభివృద్ధి విషయంలో. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా దూసుకుపోతుంది. రాష్ట్రాభివృద్ధి నిరంతరం ధ్యాసగా, జేయంగా, లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తుంది. రైట్ అండి. మరి ఇటీవల కాలంలో ఎక్స్ సీఎం కేసీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకుంటున్నారు? ఆ వ్యాఖ్యలు విపరీతంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అవును, చంద్రబాబు గారి యొక్క పాత్ర ఏంటంటారు? ఆయన కేసీఆర్ గారి మాటల్లో మేము విన్నది ఉన్నది మరి నిజమేనంటారా? కేసీఆర్ గారు ప్రెస్ మీట్, కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ భవన్లో వాళ్ళ జాయింట్ పార్టీ మీటింగ్, అంటే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర కమిటీ, వాళ్ళ మొత్తం పరగణతో ఆయన జరిపిన సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పైగా, అంటే సుమారు 3 గంటల పైగా ప్రసంగించాడు. అదేవిధంగా ఆ తర్వాత 7:20 నుంచి 7:30 మధ్యలో ప్రెస్ మీట్, అదొక గంట సేపు ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఆయన తన సహజ ధోరణిలో, ఆయనకు అలవాటే కదా రెచ్చగొట్టడం, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఆయన స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే నీటి మీద రాతల్లాగా ఉంటాయి. నేను 10 లక్షల పుస్తకాలు చదివాను. అది ఈ జన్మకి సాధ్యం అవుతుందా? కాదు. అమెరికన్ స్టేట్ కాంగ్రెస్ లైబ్రరీనే ప్రపంచంలో పెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీలో పుస్తకాలని అత్యధిక శాతం ఔపోసం పట్టిన వాళ్ళలో 4 ఉన్నారు. అందులో ముఖ్యంగా 3 భారతీయులు ఉన్నారు. 3 భారతీయుల్లో నాకు తెలిసి డాక్టర్ ఎంఎన్ రాయ్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా రష్యాలో లెనిన్ గారు ఉన్నారు. ఇంకొకరు అరవింద్ ఘోష్ అనుకుంటారు, పాండిచ్చేరి ఆశ్రమం, ఫ్రీడమ్ ఫైటర్, రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్. వీళ్ళ 4 ప్రపంచంలో అమెరికన్ స్టేట్ కాంగ్రెస్ లైబ్రరీని బాగా అధ్యయనం చేసింది. 10 లక్షల పుస్తకాలు చదవడానికి ఆయన విద్యార్థి జీవితంలో క్లాస్ బుక్స్ కంఠోపాఠం చేయడం సరిపోతుంది. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, ఆ తర్వాత రాజకీయ జీవితం, రాజకీయాల్లో గ్రామీణ ప్రజలు ఎప్పటికప్పుడు వచ్చి కలుస్తూ ఎమ్మెల్యేని, ప్రజాప్రతినిధిని, అదేవిధంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కరువు మంత్రిగా చేశాడు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశాడు. సరే, ఇంకా ఆయన 10 లక్షల పుస్తకాలు ఎప్పుడు చదువుతాడు? ఆయన మాటలు అలా ఉంటాయి. 2, ఆయన వ్యవసాయంలో తనకి ఎకరాకి ₹1,00,00,000 వస్తుంది. అసలు అమెరికాలోనే రైతు ₹1,00,00,000 రాదు వ్యవసాయంలో. మాది వ్యవసాయ కుటుంబం. మేము వాణిజ్య పంటలు వేసేవాళ్ళం. అట్లాగే ప్యాడీ కల్టివేషన్, అదేవిధంగా పశుగ్రాసానికి సంబంధించింది. అదే కోట్లు సంపాదించారు. వ్యవసాయం అంతా నష్టమే. ఒక సంవత్సరం కొద్ది లాభాలు పెద్దగా ఉండవు, వ్యవసాయం కొద్ది గొప్ప ఉంటాయి, నష్టాలు ఎక్కువ వస్తుంటాయి. మాది ప్రత్యేకించి తుఫాన్ బెల్ట్. ఈ తుఫాన్ సమయాల్లో ఎక్కువ తీవ్రమైన నష్టం జరుగుతుంది. లేదు పర్వాలేదు, ఈ సంవత్సరం బాగా పండింది అనుకుంటే మార్కెట్ ఉండదు. లేదు పైరు బాగా గ్రోత్లో ఉంది, మంచి దిగుబడి వస్తుందని కళ్ళగంటున్న సమయంలో దానికి చీడపీడలు వస్తాయి. ఆ చీడపీడలకి పంట
నాశనం అయిపోతుంది. మరి ఇంత నష్ట కష్టాలను ఎదుర్కొంటున్నా మరి రైతాంగం కూడా ఉంది కదా, వాళ్ళు కూడా కోటీశ్వరులు అయి ఉండాలి మరి. ఆ, కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం. రైతు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన ఈ 78 సంవత్సరాల్లో ఏ రైతు వ్యవసాయం చేసి భారీ ఎత్తున వ్యవసాయం చేసిన ఏ రైతు బాగుపడేరు. ఓకే. ఉన్న ఆస్తులు అమ్ముకోవడమే. వాళ్ళ ఇళ్లలో పిల్లల చదువు సంధ్యలు అయితేమి, కుటుంబ పోషణ అయితేమి, పిల్లల పెళ్ళిళ్ళు అయితేమి, వీటన్నిటిని అదేవిధంగా ఆ రోగాలు అయితేమి, దీర్ఘకాలిక రోగాలు అయితేమి, టోటల్గా ఈ వ్యవసాయ పెట్టుబడులకి అయితేమి ఆ కుటుంబం కరిగిపోతుంది. ఓకే. వాళ్ళ భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఈరోజు రైతు దినోత్సవం రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎస్. భారతదేశ రైతు దినోత్సవం. జై జవాన్ జై కిసాన్. మరి రైతు ఆజన్మశక్తుడే. అంటే వాడి జీవితాంతం వాడు శాపగ్రస్తుడిగా ఎదుగు బొదుగు లేకుండా ఉండాల్సిందే. మరి కేసీఆర్ టెండర్ గా చేరిన వాడికి కూడా ప్రమోషన్లు ఉంటాయి. ₹1 మరి ఎలా సంపాదించగలిగారు మరి వ్యవసాయం ద్వారా? అదే ఆయన మాటలు 10 లక్షల పుస్తకాలు చదివినట్టు ఉంటది. అదే విధంగా వ్యవసాయంలో ఎకరా ₹1 ఇచ్చినట్టు ఉంటది. అదే విధంగా దుష్ప్రచారం చేయడంలో ఆయన బ్రహ్మ. గోబెల్స్ ప్రచారం చేయడం. ఇప్పుడు ప్రజల విశ్వాసం పొందాలి, జనరంజక పాలన అందించి ప్రజల విశ్వాసం పొంది తద్వారా ప్రజల మెప్పుతో తిరిగి ఎన్నిక కావాలి. అలా కాకుండా అధికారంలో రావడానికి ఏదో తన ప్రవర్తన సరిలేదని మంత్రివర్గం నుంచి ఆయనకు ఉద్వాసం జరిగిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిలో ఆయన సంతృప్తి చెందక కొంతకాలం చేసి సంతృప్తి చెందక 2001లో టిఆర్ఎస్ స్థాపించడం జరిగింది. అంటే ఇప్పుడు 24 ఇయర్స్ పూర్తి. వచ్చే 2026కి 25 ఇయర్స్ అవుతుంది. ఈ 24 సంవత్సరాలుగా తెలుగుదేశాన్ని దుమ్మెత్తిపోయడం, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, ఒకప్పుడు తాను ఏ మానుకోటలు అయితే రాళ్లే ఇచ్చాడో జగన్ని తరిమి కొట్టించడానికి టిఆర్ఎస్ శ్రేణుల్ని పురమాయించాడు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ వారి భర్త వారిద్దరిని కడ రాళ్లతో కొట్టించాడు. మరి వారంతా ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు. అదేవిధంగా ఆయన ఆ జగన్తో ఏ జగన్ను పాదయాత్రని నిలువరించడానికి భయభ్రాంతులకు గురి చేశాడు ఆ మానుకోటలో. అదే మానుకోట సంఘటన కూడా జగన్ మర్చిపోయి కేసీఆర్ గారు వారిద్దరూ చంద్రబాబు టార్గెట్గా ఈ తెలుగుదేశాన్ని పూర్తిగా సంపూర్ణంగా నాశనం చేస్తే వాళ్ళిద్దరూ ఎదురు లేకుండా ఉండొచ్చని కుట్రపూరితంగా అంటే రాజులు అంటే మధ్యయుగాలు నాటి రాచరిక వ్యవస్థలో జరిపే కుట్రలు వీళ్ళు మధ్యయుగాలకు పనికి వస్తారు కానీ ప్రజాస్వామ్యానికి పనికిరారు. అంటే రాజకీయంలో శత్రుత్వం మిత్రత్వం శాశ్వతంగా ఉండదంటారు కదా, కానీ అది కలిసారేమో కావచ్చు. కానీ వాళ్ళిద్దరు ఏంటంటే ఎదురు లేకుండా పరిపాలన సాగించాలని. ఎందుకంటే దానికి ఉదాహరణగా అనేక దోపిడీ కార్యక్రమాలకు ఇక్కడ కేసీఆర్ గారు తెర తీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో భాగమైన కాళేశ్వరం, అదేవిధంగా దాంట్లో భాగమైన సుందెళ్ళ, అన్నారం, అదేవిధంగా మల్లయ్య స్వామి ఇది ఉంది కదా మల్లన్న స్వామి, మీసాల మల్లన్న స్వామి, ఆ ప్రాజెక్టు, వీటన్నిటిలో చాలా ఘోరాలు తప్పిదాలు జరిగాయి. లీకేజీలు క్రాకులు వచ్చాయి. దాని మీద ఇప్పుడు స్పెషల్ ఇంజనీరింగ్ టీమ్స్ అంతా అధ్యయనం చేశారు. ఆ మధ్య దాని మీద పెద్ద కమిటీని నియమించడం జరిగింది. పిసి ఘోష్ కమిషన్ కూడా నివేదిక అందించాడు. బెంగాల్కి సంబంధించిన పిసి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించాడు. ఇంకా దాని మీద తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. పోతే దాంట్లో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. నిన్న మొన్న కట్టిన బ్యారేజీకి పగుళ్ళు రావడం ఏంది, పిల్లర్స్ అయింది, తెలంగాణ సమాజం మొత్తం మునిగిపోతుంది ప్రమాదం జరిగితే. దాన్ని నివారించాలి. మరి పెద్ద స్కామ్ అది. అదేవిధంగా మిషన్ కాకతీయలో చాలా పెద్ద స్కామ్ జరిగింది. సరే వాళ్ళ మరి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాడు. సుమారు 1500 మంది ఈయన దాహానికి, అధికార దాహానికి, తన బాధను ప్రపంచం బాధ చేయడానికి ఆయన తెలంగాణ ప్రజాసమితి పెట్టి, రాష్ట్ర సమితి పెట్టి, తద్వారా రెచ్చగొట్టి మిలియన్ మార్చ్ అని పెట్టి ట్యాంకు బండ మీద విగ్రహాలన్నింటినీ విరగొట్టించి, అదేవిధంగా తన దాహం తీర్చుకోవడానికి 15 మంది బలిదానం చేశారు. వాళ్ళ నెత్తురు కూడుతో వాళ్ళ సమాధులే పునాదులుగా చేసుకొని ఆయన అధికారంలోకి వచ్చాడు. తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి, దాన్ని ఎల్లకాలం రగిల్చడానికి అది తన ఇప్పుడు రాజకీయ మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజే ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజే ఆయన ఫామ్ హౌస్ నుంచి కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొని ప్రెస్ ముందుకి
తెలంగాణ వాళ్ళ పార్టీకి సంబంధించిన శ్రేణులు ముందుకు రావడం జరిగింది. ఈ 2 ఇయర్స్ నుంచి ఆయన ఆదమర్చి ఆయన సొంత పనులు చేసుకుంటా, ఆయన ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకుంటూ కాలం గడుపుతూ వచ్చిన పెద్ద మనిషి ఇక్కడ ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి నేను ఇక పబ్లిక్ అవుతున్నాను. ఇప్పుడు దాకా మౌనం వహించాను. మౌనం 2 సంవత్సరాలు ఎందుకు వహించావు? నిజంగా తప్పులు జరుగుతూ ఉంటే నువ్వు ఎప్పటికప్పుడు ఖండించాలి. అంటే అవకాశం కోసం కేసీఆర్ గారు ఎదురు చూసారా, లేకపోతే 2 ఏళ్ల పీరియడ్ కోసం పూర్తిగానే ఉండి చూద్దాం అని అన్నదంటారా? ఏది నిజం అంటారు? కాదు, నిజమైన నువ్వు ప్రజాసేవకుడు అయితే ఎప్పటికప్పుడు టైము 2 సంవత్సరాల కాలం ఇవ్వాల్సిందేముంది? 2వ రోజు తప్పిదం జరిగినా కూడా దాన్ని 3వ రోజు ఖండించాలి. 3వ రోజు ఎప్పటికప్పుడు ఖండించాలి. నువ్వు 2 సంవత్సరాలు పేరబెట్టి ఈరోజు నువ్వు ప్రెస్ ముందుకు వచ్చావు, నీ శ్రేణుల ముందుకు వచ్చావు. సరే, టోటల్గా ఆ పార్టీ క్షీణించిపోతుంది. ఆయన అలివిగాని ఆశలతో చివరికి మహారాష్ట్రలో కొన్ని గ్రామాలను కూడా తెలంగాణలో కలిపే ప్లాన్ చేశాడు. వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడాడు చివరి రోజుల్లో. పోతే బీఆర్ఎస్ అని జాతీయ స్థాయిలో ఒక పార్టీ పెట్టాడు, టీఆర్ఎస్ అని రద్దు చేశాడు. ఈ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత పూర్తిగా తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. అటు కుటుంబ పాలన, అటు అవినీతి, ఇటు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం, ఈయన అధికార దాహం వాళ్ళకి అర్థమైపోయింది. ఈయన పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టి నిధులు, నీళ్లు, ఉద్యోగాల పేరుతో కనీసం ఆర్టీసీలో ఉద్యోగాలను ఫిలప్ చేయలే ఆయన అనేక శాఖల్లో ఉద్యోగ నియామకాలు ఆ రోజు కలిసి ఉన్నప్పుడు అన్యాయం జరిగిందని చెప్పి ఘోషించిన వాడు ఉద్యోగ నియామకాలు జరపలేదు సరిగా. అదేవిధంగా నీళ్ల దోపిడీ అన్నాడు. ఏపీ వాళ్ళ నీళ్ల దోపిడీ అని చెప్పి ఏపీ మీద నిందలేశాడు. మరి నీళ్ల దోపిడీ అన్నవాడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంటే స్కీములు పెడితే కానీ నీకు డబ్బు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి ఎవరు తీసుకోవడానికి ఉండదు. పథకాలు పెట్టి ఆ పథకాల్లో కమిషన్లు కొట్టేదానికి అలవాటు పడ్డాడు. ఏ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ని నిందించాడో. ఒకప్పుడు నేను విపరీతంగా తెలుగోళ్ళు హైదరాబాద్ సిటీ, తెలంగాణ మారుమూలలో ఉండే మొత్తాన్ని మానవ ప్రాణాలు దోచుకుంటామని చెప్పి హరీష్ రావు, కేసీఆర్లు స్టేట్మెంట్లు ఇచ్చున్నారు. అదే తర్వాత మున్సిపల్ ఎన్నికలు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే కడుపులో పెట్టుకుని చూస్తానన్న. ఎప్పటికప్పుడు రంగులు మార్చడంలో ఆయన బ్రహ్మ. మరి ఆ నేపథ్యంలో మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా ఆయన లబ్ధి పొంది తర్వాత బీఆర్ఎస్ అని పెట్టడంతో తెలంగాణ ప్రజలు ఆయన్ని అసహించుకోవడం ప్రారంభించారు. ఈయన అధికార దాహం, అధికార కాంక్ష వాళ్ళకు పూర్తిగా అర్థమైంది. తర్వాత కుటుంబ సభ్యులు కేంద్రంగా ఆయన రాజకీయాలు నడపడం. అదేవిధంగా ఇప్పుడు కృష్ణా జలాల పంపకం గురించి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి ఆయన మరి సమావేశం నిర్వహించడం, బీఆర్ఎస్ఎల్పీ కానీ అదేవిధంగా అక్కడ 2 అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు తీసుకొచ్చారంటే అది తెలంగాణ పాలకవర్గం అయినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన మధ్య వాళ్ళు ఇరువురు తేల్చుకోవాల్సిన సమస్య అది. మాకు సంబంధం లేదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకురాకూడదు ఆయన ఏ సందర్భంలో కూడా. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది. పైగా మేము ఇక్కడ ఇటీవల కాలంలో మేము ఇక్కడ పోటీలో పెట్టడం లేదు. ఏ స్థాయిలో కూడా పోటీలు పెట్టడం లేదు. అధికారికంగా మేము పోటీలు పెట్టడం లేదు. హైదరాబాద్ కార్పొరేషన్లో మేము గొప్ప పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గొప్ప పట్టున్న పార్టీ తెలుగుదేశం. అదేవిధంగా ఇప్పటికీ ఆయన ఎన్ని నినాదాలు తీసుకున్నా ఖమ్మం, నల్గొండలో కొన్ని పార్ట్స్, అదేవిధంగా మహబూబ్ నగర్ కొన్ని పార్ట్స్, అదేవిధంగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్, గ్రేటర్ హైదరాబాదు, అదేవిధంగా ఇంకా నిజామాబాద్ కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ గట్టి పట్టున్నాయి. వరంగల్ ప్రాంతంలో కొన్ని ఏరియాలు గట్టి పట్టున్నాయి. కానీ మేము స్వరాష్ట్రాన్ని, గాడి తప్పిన స్వరాష్ట్రాన్ని, పోతే అరాచక చర్యలతో అట్టుడికిపోయినటువంటి రాష్ట్రాన్ని, అదేవిధంగా అవినీతితో దోపిడీకి గురైనటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దాల అనే ఉద్దేశంతో దృష్టంతా నవ్యాంధ్ర, అమరావతి రాజధానిగా నవ్యాంధ్రను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఆయన ఏకాగ్రతతో రాత్రింబగుళ్ళు ఈ వయసులో నిద్రాహారాలు మానేసి ఆయన కష్టపడుతుంటే, పోతే ఏ రోజు కేసీఆర్ హాస్పిటలైజ్ అయ్యి ఉంటే ఆరోగ్య సమస్యతో పెద్ద మనసుతో పోయి ఆయన పరామర్శించి వచ్చాను. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఆయనకి ఎప్పుడు కలవరంత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. పోతే ఇక్కడ నేను ఆ మధ్య కొన్ని ఫంక్షన్స్కి ఆదిలాబాద్ పోయాను.
నిజామాబాద్ పోయాను, నల్గొండ పోయాను, ఖమ్మం పోయాను, హైదరాబాద్ సిటీలో పోయాను. ఎక్కడికి పోయినా తెలుగుదేశం అభిమానులు మేమంతా తెలుగుదేశమేను మేమంతా బాబు గారుని తిరగమని చెప్పండి, బాబు గారు కేసీఆర్ మీకేం పని అంటున్నాడు కదా అని నేను వాళ్ళ నుంచి సమాధానం రాబడ్డానికి కేసీఆర్ పదే పదే కేటీఆర్ హరీష్ రావులంతా మీకేం పని అంటున్నాడు అంటే, మరి కాంగ్రెస్ జాతీయ పార్టీ మరి అది రావచ్చా, జాతీయ పార్టీలన్నీ వస్తున్నాయి కదా, ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు వస్తుంటారు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళందరూ వస్తారు తెలుగు వారి కోసం, తెలుగు ప్రాభవ వైభవాలను పునరుద్ధరించడానికి. 1982 మార్చి 29వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ పెడితే ఈ తెలుగు వాళ్ళ కోసం కదా పెట్టింది పార్టీ. మరి మనం అంతా తెలుగు వాళ్ళం కదా, మన జాతీయ సమైక్యత కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు. మరి మనకు లేని హక్కు ఇంకెవరికి ఉంది? ఎక్కడెక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పార్టీలు వస్తున్నాయి అంటే వాళ్ళు రాకూడదని నేను చెప్పట్లే, నా భావం కాదు, వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు రావద్దు అంటాంలే. వాళ్ళందరూ వస్తున్నప్పుడు మీరు ఎందుకు యాక్టివ్గా దూసుకుపోవట్లేదు తెలుగుదేశానికి? అంటే ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంది గట్టిగా, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బయట వినిపిస్తోంది ఎలక్షన్ టైంలో కూడా మేము తిరిగినాం. అయితే ఇప్పుడు మరి ఇందులో మరి చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం వెనక ఈ రాజకీయ లక్ష్యం ఉందంటారా, లేకపోతే రాజకీయ లక్ష్యం ఎట్లా? వాళ్ళకి ఇప్పటికీ తెలుగుదేశం శ్రేణులు మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఓకే, జీరో చేయాలి. అసలు తెలుగుదేశం నామస్మరణ ఉండకూడదు. ఎప్పుడో పాత రోజుల్లో పురాణ కాలంలో దానవరాజు హిరణ్యకశిపుడు బిడ్డ హరినామస్మరణ చేస్తుంటే ఆ నామస్మరణ ఆపేమని పదే పదే కోరి ఎంత కోరినా అతను మానకపోయేటప్పుడు చివరికి ఆయన కొండల మీద నుంచి దొర్లిచ్చాడు, సముద్రంలో వేసారు, నదుల్లో వేసారు, సర్పాల చేత కట్టేయించారు, ఏనుగుల చేత తొక్కిచ్చారు. చివరికి తన భక్తుడు ఇన్ని అవస్థలు పడుతున్నాడు ఆ పసిబిడ్డ అని చెప్పి నరసింహావతారం దాల్చి ఏ విధంగా నరసింహస్వామి ఆ దానవరాజు అయిన హిరణ్యకశిపుడిని సంహరించాడో, ఈ కక్ష సాధింపులు రాజకీయాలు చేసేవాళ్ళు ఏదో ఒక రోజు రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదనేది. లేకపోతే ఇప్పుడు ఎక్కడెక్కడ పార్టీలు వచ్చి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం వీడకేం పని అంటాడు మాట్లాడితే. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన 2 విషయాల్లో తెచ్చాడు ప్రధానంగా, నిన్న ప్రెస్ మీట్ లో గానీ వాళ్ళ పార్టీ శ్రేణుల మీటింగ్, విశాఖలో జరిగిన సదస్సులో కూడా అక్కడికే వస్తున్నా. మొదటిది ఏంటంటే ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దానికి సంబంధించి నీటి కేటాయింపులు కృష్ణా జిల్లాల విషయం, నీటి కేటాయింపుల కంటే ముందు పాలమూరుని దత్తత తీసుకుంటామని చంద్రబాబు గారు చెప్పి మోసం చేశారని అనడం ఎలా? మోసం ముందు ఆయన కేసీఆర్ నిన్నటి దాకా 2 సంవత్సరాల క్రితం దాకా పరిపాలించిన ఆయన దత్తత తీసుకున్న గ్రామాల పరిస్థితి పోయి చూసొద్దామంటే పోయి చూసొద్దామంటే అక్కడ ఏమన్నా బిచ్చగాళ్ళు లేరా, ఆకలి దప్పులతో బాధపడేవాళ్ళు లేరా, దీర్ఘకాలిక రోగగ్రస్తులు లేరా, పోతే నిరుద్యోగులు లేరా, అక్కడ అవినీతి లేదా ఆ ఏరియాలో అధికారుల్లో ప్రభుత్వ యంత్రాంగంలో ఆనాడు ఆయన పరిపాలించినప్పుడు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్న ప్రాంతం బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు దగ్గర నుంచి తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి నిజాం నవాబుని పొగడ్డమే ఆయన జయం. నిజాం నవాబు ఇక్కడ నాలుకలు కత్తిరిచ్చాడు తెలుగు భాష మాట్లాడితే, గాడిదల మీద ఊరేగిచ్చాడు. అదేమని ఎదురు తిరిగిన వాళ్ళని శిరస్సు ఖండించారు. అంత దుర్మార్గ పాలన నిజాం నవాబుల కాలంలో జరిగింది. చివరికి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్ర దేశంగా ఉండడానికి ప్రయత్నించాడు 7వ నవాబు. అదేవిధంగా ఈ వీళ్ళు తప్పినప్పుడు ఆయన పాకిస్తాన్ లో కలపడానికి ప్రయత్నించాడు. ఏది సాధ్యం కాలేదు. సర్దార్ పటేల్ గారి పోలీస్ యాక్షన్ తో ఆ 3 రోజుల్లో సరెండర్ అయిపోయాడు. ఏది 1948 సెప్టెంబర్ 17వ తారీఖు. మరి ఆయన ఇక్కడ నిజాం నవాబు నామస్మరణ చేస్తాడు. అదే ఎన్టీ రామారావు గారు ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. నిజమైన స్వాతంత్రం వాళ్ళకి భారతదేశంలో 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వస్తే అప్పటికే 562 సంస్థానాలను పటేల్ గారు రద్దు చేస్తే 3 సంస్థానాధీశులే తటస్థంగా ఉన్నారు. అందులో నిజాం నవాబు. ఈ నిజాం నవాబు తను సపరేట్ దేశంగా ఉండాలా, సపరేట్ కరెన్సీ, సపరేట్ రైల్వే, సపరేట్ వైమానిక వ్యవస్థలు ఉండాలన్నాడు. కానీ అది అందుకు అంగీకరించాల. అప్పుడు పాకిస్తాన్లో కలపడానికి ప్రయత్నించాడు. అలాంటి నిజాం నవాబుని వెనకేసుకొస్తూ నిజాం నవాబుని పొగుడుతున్న మనిషి ట్యాంకు బండ మీద విగ్రహాలన్నీ పడగొట్టించాడు. తెలంగాణలో వాళ్ళ
వాళ్ళకి పెట్టలేదని ఒక పచ్చి అబద్ధం మాట్లాడాడు. తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? బ్రహ్మాండంగా పెట్టాడు. అద్భుతమైన పాలకులు, మత సామరస్యాన్ని కాపాడిన ముస్లిం పాలకులు, ఆదిల్ షా వీళ్ళు ఉన్నారు, కుతుబ్ షాహీలు సామరస్యాన్ని, మత సామరస్యాన్ని బ్రహ్మాండంగా కాపాడారు. హిందూ స్త్రీ భాగమతిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరుతో భాగ్యనగరం అని పెట్టాడు. దీనికి ఆవిడ పేరుతోనే, తన భార్య పేరుతోనే భాగ్యనగరం అని పెట్టాడు. మరి అలాంటి విశాల దృష్టి ఉన్నటువంటి కుతుబ్ షాలను ఆయన ఎప్పుడు పొగడ్డు. నిజాం నవాబులను పొగడతారు. ఏ తెలుగు ప్రజలు నాలుకలు కత్తిరించారో, ఏ తెలుగు ప్రజల మీద ఎక్కువ భూమిశిస్తు విధించారో, ప్రపంచంలో అత్యంత ధనిక రాజుగా ఆయన్ని కీర్తిస్తారు. అంటే ఆయన ఎట్లా అత్యంత ధనిక రాజు అయ్యాడు? ఆయన అబ్బసొత్తేం కాదు కదా. ప్రజల ధనమాన ప్రాణాలన్నీ హరించి, ప్రజల రక్తం పీల్చి కప్పం కట్టించుకొని, ఆఖరికి వాళ్ళు ఆయన అత్యధిక ధనవంతుడని చెప్పి కీర్తిచ్చే కేసీఆర్ గారు మరి ఎన్టీ రామారావు చేసిన పాలన గురించి పొగడ్డు. ఎన్టీఆర్ భిక్షతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఎన్టీఆర్ మంత్రి, ఆయన కరువు మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన రవాణా శాఖ మంత్రి అయ్యాడు, డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. పోతే అనేక బాధ్యతలు అప్పచెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మంత్రి పదవి పోయిందనే మనస్తాపంతో ఆయన పూర్తిగా ఆయన ఇంకా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని రగిలించాలని చెప్పి తన బాధను ప్రపంచం బాధ చేస్తూ, ఇప్పుడు నిన్న 2 సంవత్సరాల తర్వాత నిద్రలేసి, నిజమైన ప్రజాసేవకుడైతే 2 సంవత్సరాలు చూస్తా ఇక్కడ ఏదో ఘోరాలు నేరాలు జరిగాయి అన్నాడు. సరే, ఒకవేళ జరుగుతుంటే 2 సంవత్సరాలు నువ్వు ఎందువల్ల ఆగావు? నీది ఒక అవకాశం. ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు, చంద్రబాబుని రెచ్చగొట్టాల, తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టాల. వీళ్ళు రెచ్చిపోయి ప్రకటనలు ఇస్తే, మాలాంటి వాళ్ళని ప్రకటనలు ఇస్తే, ఇదిగో మళ్ళీ ఆంధ్ర వాళ్ళంతా నా మీదకి వస్తున్నారు, మళ్ళీ తెలంగాణలో జొరబడ్డానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు మరి కేసీఆర్ గారి మాట వినడానికి సిద్ధంగా ఉన్నారంటారా? అప్పుడు వేరే, ఇప్పుడు వేరే కదా. అంటే ఎల్లకాలం ఆ నినాదం పనిచేయదు. ఓకే, అప్పుడు కూడా బొటాబొటగా అధికారంలోకి వచ్చాడు. అంటే వీళ్ళు సమైక్యంగా పోటీ చేసి ఉంటే ఆయన రాడు. ఎవరి పార్టీకి వాళ్ళు పోటీ చేశారు. ఆయనకు వచ్చింది 61 సీట్లు వచ్చాయి. ఎన్ని సీట్లు రావాలా? 60 సీట్లు రావాలా అధికారంలో రావడం. మ్యాజిక్ ఫిగర్ దాటాడు అంతే. 61 సీట్లు ఆయనకు వచ్చింది. తర్వాత రెండోసారి వీళ్ళు ఎవరు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాజకీయాలు క్రియాశీలకంగా లేకపోవడంతో ఆయన మంచి మెజార్టీతో తెలుగుదేశం వాళ్ళందరినీ, తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలని కదా ఆయన ప్రధాన కోరిక. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి పదవులు అవన్నీ చూపించి వాళ్ళందరినీ, ప్రధానమైన కీలకమైన నాయకులందరినీ తీసుకోబట్టి ఆయన తర్వాత రెండోసారి మంచి మెజార్టీతో వచ్చాడు. అయితే ఈయన ఎల్లప్పుడూ మాట్లాడితే తెలంగాణ నినాదం, ఆ ముసుగులో పూర్తిగా కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలు, పైగా నిరంకుశత్వం, వీటన్నిటిని తెలంగాణ ఇది విప్లవాల గడ్డ, అనే సాయుధ పోరాటాలు చేసిన గడ్డ, విప్లవ వీరులకు జన్మనిచ్చిన నేల, గొప్ప మహనీయులు పుట్టారు ఇక్కడ. స్వామి రామానంద తీర్థ పుట్టారు. అదే అంటే విజయభాస్కర్ గారు ఇప్పుడు మరి శిలా పలకాలను వేసి పాలమూరుకు మోసం చేశారు చంద్రబాబు గారు అనడం వెనక ఎలా లేదు? మనం నీటిపారుదల సమస్యలకు పోతే చాలా అధ్యయనం చేయాల్సిన విషయాలు ఉన్నాయి. సపరేట్ గా టాపిక్ పెట్టుకోవాలా. ఆయన 2 విషయాలు మాట్లాడాడు నీటిపారుదలకు సంబంధించి. అక్కడ ఏదో డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మేనేజ్ చేసి డిపిఆర్ వెనక్కి వచ్చేటట్టు చేశాడు. తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని వెనక్కి వచ్చిందంటే కేంద్ర జలశక్తి సంఘం ఉంది. వాళ్ళు సహజంగా మనం పంపించిన ప్రతిపాదనలు చూస్తారు. సవరణలు ఎప్పుడూ ఉంటాయి. సవరణలు ఉంటాయి అన్ని రకాలుగా. వాళ్ళు ఒక ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వాలంటే పర్యావరణ అనుమతులు చూస్తారు, జలశక్తి శాఖ అనుమతులు కావాలా, ఆర్థిక శాఖ అనుమతులు కావాలా, పోతే అటవీ చట్టాలు ఉన్నాయి. ఇలా అనేక రకాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఒకసారి తిరిగి మళ్ళీ పునఃపరిశీలన చేయండి అని డిపిఆర్ డిజైనింగ్లో ఇది, లేకపోతే మీరు పంపించిన డిపిఆర్ ఇది కరెక్ట్గా లేదు, ఈ విధమైన లోపాలు ఉన్నాయి, ఇంజనీరింగ్ నిపుణుల చేత తిరిగి అన్ని పరిశీలింపజేయండి. అదేవిధంగా ముందు అనుకున్నట్టు ఆ అనుమతులు వీటికి సంబంధించి వాటన్నిటినీ క్వశ్చన్ చేస్తుంది. దానికి చంద్రబాబుని ముడిపెట్టి
చంద్రబాబు మీద బ్లేమ్ వేశాడు. రెండోది మీరు ఇందాక ప్రస్తావించారు. రెండోది ఎంఓఈలు, అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. అదే విశాఖలో మరి ఎంఓల మీద సంతకాలు పెట్టింది అదే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం. ఈ కేసీఆర్ తెలంగాణతో మీకేంది పని అంటాడు ప్రతిసారి. మరి ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాల్లో ఆయన జోక్యమైంది. తన మిత్రుడు, రాజకీయ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఆయన నిద్రలేసి రావడం ఏంది 2 సంవత్సరాల తర్వాత? అనుమానించదగ్గ విషయం. పోతే జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగట్లే. జగన్మోహన్ రెడ్డిని ఇంకా రెచ్చగొట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని ఇంకా యాక్టివేట్ చేయడానికి ఈ తనకి ఒక తోడు ఉన్నాను, నేను నీ విషయంలో నీ మేలు కోరేవాడిని, మన ఇద్దరం మళ్ళీ అధికారంలో రావాలా, నువ్వు యాక్టివ్గా ఉండు జగన్మోహన్ రెడ్డి, ఇంకా రెచ్చిపో, శాంతి భద్రతలు ప్రమాదం తీసుకురా. అదేవిధంగా ఇది ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్పి చిత్రీకరించాలి. పోతే ఈ ప్రభుత్వం కిలాడి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మోసపూర్తి ప్రభుత్వం అని మనం బురద చల్లాల. ఈ గోబెల్స్ ప్రచారంతోనే నేను ఒకసారి తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చాను కాబట్టి నువ్వేమి అవిశ్రాంతంగా పోరాడుతుండు, నువ్వేమి నిర్వీర్యం చెందాల్సిన పని లేదు అని ఆయన యాక్టివేట్ చేయడానికి ఆయన జన్మదినోత్సవాన్ని కేసీఆర్ తన జన్మదినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి, ఆయనలో ఎనర్జీని బూస్ట్ చేయడానికి. చంద్రబాబు గారికి మరి అంత సఖ్యత ఉండవచ్చు, కానీ మరి అక్కడ విశాఖలో జరిగిన సదస్సులో ఎంఈఏలలో కూడా సంతకాలు పెట్టింది అక్కడ ఉండే వంట వాళ్ళు, చెఫ్లు అంటూ కూడా వ్యాఖ్యానం చేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. సంతకాలు అసలు ఎవరు పెట్టారంటారు? ఇప్పుడు సంతకాలు ఎవరు పెడతారు మీరు చూడలేదా? మొన్న గూగుల్ డేటా సెంటర్ ఎవరు వచ్చారు? మొత్తం ఆసియా సిఇఓ వచ్చారు, ఆసియా ఖండానికి సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు. అదే విధంగా వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. వాళ్ళిద్దరూ లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు 1 year గా మమ్మల్ని నిద్రపోనీయకుండా ఫాలో అప్ చేస్తా ఉంటే మేము వచ్చాము. అమెరికా తర్వాత ప్రపంచంలో అమెరికా వెలుపులు పెడుతున్న పెద్ద డేటా సెంటర్ 15 లక్షల కోట్లతోని వాళ్ళు ప్రకటించారు. దానికి ఏమంటారు? అదే విధంగా ముఖ్యమంత్రి కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చారు. ఒప్పందం చేసుకోవడమే కదా చేయాల్సిన పని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. మొన్న కాగ్నిజెంట్ శంకుస్థాపన అయింది. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇక్కడ సైబరాబాద్ సిటీని ఎవరు నిర్మించింది? చంద్రబాబు నాయుడు మాటలు అబద్ధాలు అయితే ఈ సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ తర్వాత మూడో నగరాన్ని నిర్మించింది ఎవరు? కులీ కుతుబ్ షాలు భాగ్యనగరాన్ని నిర్మించారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు సికింద్రాబాద్ని తీర్చిదిద్దారు. బ్రిటిష్ వాళ్ళు. మూడోది చంద్రబాబు నాయుడు ఈరోజు గచ్చిబౌలి, లేకపోతే మాదాపూరు, హైటెక్ సిటీ, రాయదుర్గం, మణికొండ, కోకాపేట ఇవన్నీ ఒక న్యూయార్క్ సిటీలో ఉన్నట్టుగా ఉంది. దానికి కారణభూతుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే నారుబోసిన వారికి నీరు పోయాలి కదా, మరి నీరు పోసే సమయానికి వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్ళి అక్కడే ఉన్నారు కదా ఆయన. ఇప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పాలనా వ్యవహారాల్లో ఈ పెద్ద మనిషికి ఏం సంబంధం అని ఆయన ఏదన్నా నిజంగా తప్పు జరిగి ఉంటే మాట్లాడినా భారతీయ పౌరుడిగా మాట్లాడొచ్చు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఏ భారతీయ పౌరుడైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ ఎంఓఈలు ఆయన ఒక్కడే కదా చెప్పింది అన్నమాట. అంటే ఎంఓఈలు చేసుకునేటప్పుడు చంద్రబాబు గారు బాగా హైక్ అంటే నేను ముందుగా మీతో ఇంటర్వ్యూ మొదటి దశలో ఏం చెప్పాను, ఆయన మాటలు ఎట్లా ఉంటాయంటే నీటి మీద రాతలు 10 లక్షల పుస్తకాలు చదివినానని చెప్పినట్టుంటాయి. అదే విధంగా ఎకరాకి ₹1 కోటి ఆదాయం వస్తుంది తనకి వ్యవసాయంలో అని చెప్పినట్టుంటాయి. అలా ఉంటాయి కేసీఆర్ మాటలు. వంట మనుషుల చేత సంతకాలు ఎట్లా పెట్టిస్తారు? పోతే వడ్డిచ్చేవాళ్ళు, మీరు వంట మనుషులే అన్నారు, వడ్డిచ్చేవాళ్ళ సంతకాలు, వంట మనుషుల సంతకాలు ఆ ఎంఓఈలు అన్నాడు. అవి ఒక నింద వేసేస్తాడు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారో లేదా? మీరు విజ్ఞులు, ఉన్నత విద్యావంతులు, సీనియర్ జర్నలిస్టు 25 years గా, మరి మీరు నన్ను అడుగుతున్నారంటే మీకు ఏదో అనుమానం వచ్చే కదా. అసలు ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా ఆయనకి? ఆయన ఎంతసేపు బజారు మాటలు, బజారు కోతలు. 20 లక్షల కోట్లు వచ్చేవి పెట్టుబడులు, కానీ అంటే పెట్టుబడులు వచ్చేవి 20 లక్షల కోట్లు వచ్చేవి, కానీ మరి కనీసం 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రాలేదంటూ కూడా వ్యాఖ్యానం చేశారు కదా. ఎవరండి ఇప్పటికి టోటల్ గా ఇప్పుడు వాగ్దానాలు, ఎంఓఏలు మన విశాఖపట్నం సమ్మిట్ లో రీసెంట్ గా జరిగింది. ఆయనకి అది కూడా చెప్పడం చేతకాల. మేము విశాఖలో అనేక సమ్మిట్లు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి మేము 2019లో అధికారం కోల్పోయే ముందు కూడా విశాఖలో సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ లో దాదాపు 1483 ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది. వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, వెంటనే జగన్ వచ్చాడు. జగన్ వాళ్ళు వచ్చి కలిశారు కొత్త ముఖ్యమంత్రి. కలిస్తే నాకేంటి, మీరు పరిశ్రమలు పెడితే నాకేంటి అన్నాడు.
చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొత్త రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలా, ఓకే. పారిశ్రామిక విప్లవం తేవాలా, నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయారు, తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కరించాలన్నాడు. అందుకని మాకు నిరుద్యోగం పూర్తయితే చాలు, మా పరిశ్రమలతో కళకళలాడితే చాలు ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నాడు. ఏంటి సార్ మీరు అడిగే దాంట్లో మాకేం అర్థం కావట్లేదు అన్న. లేదయ్యా, క్విడ్ ప్రోకో ఉండాలా, నేను మీకు అనుమతులు ఇచ్చినప్పుడు నాకు పర్సనల్ గా వాటాలు కావాలా, లేదు కమిషన్ అన్నా కావాలా, వాటా అన్నా కావాలా, అది అక్షరాలా సత్యం. వాళ్లే బయటపడి చెప్పారు, భయపడి పారిపోయారు. లూలు గ్రూప్ భయపడి పారిపోయింది వాళ్ళ దెబ్బకి. అదే విధంగా గల్లా జయదేవ్ వాళ్ళు చక్కటి, ఎంత బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీది. వాళ్ళ తాతయ్య అపర గాంధేయవాది రాజగోపాల్ నాయుడు గారు. పోతే వాళ్ళ అమ్మ గాని, పోతే అదే విధంగా గల్లా జయదేవ్ గాని హీరో కృష్ణ గారి అల్లుడు. మరి వాళ్ళంతా ఎంత విశుద్ధ వర్తన కలిగినటువంటి గల్లా జయదేవ్ అలాంటి వాళ్ళని బెదిరించి అదిరిస్తే ఆఖరికి హైదరాబాద్ వచ్చి మరి వాళ్ళని తరిమేశాడు. అట్లా ఇంకా అసలు స్టార్ట్ చేయని కంపెనీలో భయపెట్టి క్విడ్ ప్రోకో అంటే అందుకు వాళ్ళు అంగీకరించకపోతే దేశ విదేశీయుల్ని తరిమి కొట్టాడు. అదే విధంగా ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళంతా ప్రాధాయపడుతున్నారు. ఏమైనా సరే భంగపడైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళ చుట్టూ తిరిగి కొంతమందిని ఒప్పించారు. మీకేం భయం లేదు, ఇబ్బంది లేదు, ఇక అతనితో ఎక్స్పీరియన్స్ అయిపోయింది రాష్ట్ర ప్రజలకి, ఏదో కుర్రోడు వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి పరామర్శల పేరుతో వచ్చి ఒక్కసారి అవకాశం అన్నాడు. సరే పోనీలే, కుర్రోడు వయసులో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాలు పరిపాలించారు, మంచి పాలన అందించిన ఈ కుర్రోడు ఇంకా ఆధునిక భావాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని చెప్పి భ్రమపడ్డాం. కానీ ఈ కుర్రోడు దోపిడీకి, సెంట్రల్లో ఢిల్లీకి పోయి కేసుల మాఫీకి తన సమయాన్నంతా వెచ్చిచ్చాడే కానీ లేకపోతే ప్రశ్నించిన గళాలను నొక్కేసాడు. అదేవిధంగా పాపులర్ పత్రికల్ని, పాపులర్ మీడియాలను అంతా అణిచివేశాడు. అదేవిధంగా సామాన్యులను కూడా తన రౌడీల చేత కొట్టించాడు. అర్ధరాత్రులు చాలా మంది మాజీ మంత్రులని వీళ్ళందరినీ అరెస్టులు చేయించాడు, థర్డ్ డిగ్రీలు ఉపయోగించాడు. చివరికి తన పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజును కూడా ఈయన థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఒక పార్లమెంటు సభ్యుడిని ఇచ్చేస్తే ఆఖరికి గుంటూరు జనరల్ హాస్పిటల్లో తప్పుడు సర్టిఫికేట్, ఏం ఆయనకి దెబ్బలు తగలేదు, ఒట్టిదని చెప్పి సర్టిఫికేట్ ఇప్పిస్తే ఆఖరికి సుప్రీంకోర్టు రెఫర్ చేసి ఒక అత్యున్నత సభకు సంబంధించిన పార్లమెంటు సభ్యుడికి ఇంత అవమానం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు స్పందించి మిలిటరీ హాస్పిటల్ రెఫర్ చేస్తే మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం ఈరోజు ఆయనకు సంబంధించిన కేసు నడుస్తుంది. ఆ సునీల్ కుమార్ అని చెప్పి ఆ చీఫ్ సిఐడి చీఫ్ మీద ఆరోపణలు రావడం, ఆయన మీద విచారణ ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చరమగీతం పాడాలని చెప్పుకొని విస్పష్టమైనటువంటి తీర్పిచ్చి 11 సీట్లకి ఆయన పరిమితం చేసి, నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పేసి ప్రజలు అలాంటి స్పష్టమైన తీర్పిచ్చిన నేపథ్యంలో, ఇక్కడ కేసీఆర్ను పక్కన పెట్టిన నేపథ్యంలో వీళ్ళిద్దరి, ఇక్కడ తెలంగాణ ప్రజలకి, ఇక్కడ ఆంధ్ర ప్రజలకి జగన్ వల్ల ముప్పు ఉందని చెప్పి గ్రహించిన ఆ ప్రజలు వీళ్ళిద్దరిని పక్కన పెడితే వీళ్ళిద్దరు అధికారం కోసం గోరికాడు నక్కలాగా, గుంట నక్కల్లాగా కాసుకొని ఆయన మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఢిల్లీకి పోయి మా ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరిన పెద్ద మనిషి. అంటే నేను అధికారం లేకపోతే ఏమండి 20 రోజుల్లో ఏమి రాష్ట్రానికి ప్రమాదం వచ్చిందని నేను ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మేము అధికారంలోకి వచ్చిన 164 సీట్లతో మమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని లోపలేమని. అతను బయట ఉండడానికి లేదు. బయట ఉంటే ఇప్పుడు పరిశ్రమల వాళ్ళని బెదిరిస్తున్నాడు, మీరు రావద్దని. పోతే పోలీసు వాళ్ళు బట్టలు ఓడదీసి కొడతానంటున్నాడు, పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నాడు. విద్యార్థులను బెదిరిస్తున్నాడు, కార్మిక వర్గాన్ని బెదిరిస్తున్నాడు. పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ప్రోత్సహిస్తున్నాడు, ఏది నిరంతరం ధర్నాలు చేయమని. ఈ విధంగా ఎక్కడికెక్కడ నిరంతరం అసమ్మతిని రేకెత్తించడం, ఉద్యమాలు నడిపించడం, వెనకుండి నడిపిస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తేలాగా చేయడం, చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయలేకపోతున్నాడని ఒక నింద ఆయన మీద పడేటట్టు చేసి లబ్ధి పొందాలని ఆయన ఆశ నెరవేర్దు. ఈ సందర్భంగా చెప్తున్నా, ఇప్పుడు జగన్ గారు అక్కడ ప్రతిపక్ష హోదాలో లేనప్పటికీ ప్రతిపక్షం తరఫున పోరాడుతున్నారు కాబట్టి వ్యాఖ్యలు చేశారు. కానీ తెలంగాణలో అధికారంలో లేని చంద్రబాబు నాయుడు గారి గురించి అంతగా టార్గెట్ చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు కేసీఆర్ గారు? ఇప్పుడు కేసీఆర్ గారు అదే నేను ఇందాక ప్రస్తావించింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాలు ఆయనకు సంబంధించినవి కాదు. అవునండి. ఉమ్, జగన్ పుట్టినరోజు ఆయన ఉమ్. ఆ ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే కాకతాళీయమేమో ఆ రోజు కలిసి వచ్చిందేమో అనుకోలేమా? నో ఇద్దరు కనెక్షన్ ఉందంటారా? ఎస్ ఎస్ అసలు ముందు రోజు పెట్టాలనుకున్నారు వాళ్ళు. కానీ ఎవరో గుర్తు చేసినట్టు యాక్చువల్గా 19న పెడదామని ముందుగా అనుకున్నారండి. ముందుగా అనుకున్నారు. ఉమ్, ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా, ఉమ్, ముందుగా పెట్టాలనుకుని జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పెడితే అయితే శీతాకాల సమావేశాలు పార్లమెంట్ లో జరుగుతున్నాయి కాబట్టి ఎంపీలకి ఇబ్బంది ఉంటుందని డేట్ మార్చుకున్నారని వారు చెప్తున్నారు. వాళ్ళకి మొన్న జరిగిన 0 అండి. వాళ్ళకి లోక్సభ సభ్యులు ఎవరు గెలిచారు? ఓకే. లోక్సభ సభ్యులు ఏమి రాజ్యసభకి ఒక రోజు హాఫ్ డే అబ్సెంట్ అయితే ఏమన్నా ఇబ్బంది వస్తుందా? ఉమ్, కాదు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంకా యాక్టివేట్ చేసి చంద్రబాబు తెలుగుదేశం ఉండకూడదు. ఉమ్, తెలుగుదేశం ఉన్నంతకాలం కేసీఆర్కి నిద్ర పట్టదు. ఉమ్, ఎందుకంటే తెలుగుదేశమే ఆయన బలం ఇక్కడ. ఉమ్, మొత్తానికి తన అధికారాన్ని తో ఆకర్షించి అందరినీ అన్ని జిల్లాల నుంచి తెలుగుదేశం ప్రధాన శ్రేణులన్నింటినీ లాగేశాడు. కానీ మేము సొంత రాష్ట్రాన్ని డెవలప్ చేయాల ముందు దానికి రాజధాని కూడా లేదు, ఉమ్, పోతే నీటిపారుదల సౌకర్యాలు కూడా సరిగా లేవు, అదేవిధంగా పారిశ్రామికీకరణ లేదు, అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే డెవలప్ చేయడం జరిగింది. ఒకనాడు తెలంగాణ వెనకబడిన రాష్ట్రం అన్నాడు. ఉమ్. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఆయన ప్రకటన ఏంటి? కేసీఆర్ గారి ప్రకటన మిగులు రాష్ట్రం అన్నాడు. Yes, yes. మరి ఆ మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా వయ్యారి భామగా మార్చాడు ఉమ్. కేసీఆర్. నిజమేనంటారా? నిజమే. జరిగిందా? అక్షరాల ఉమ్, అక్షరాల పోతే ఆయన హయామంతా అప్పులు చేసి పెట్టాడు కదా. ఉమ్, పోతే ఆయన పెద్ద పెద్ద రాజభవనాలు ఉమ్, అంటే రాజులు పెద్ద పెద్ద కోటలో ప్రజల రక్తాన్ని పీల్చి పన్నులు కప్పాల రూపంలో వసూలు చేసినవన్నీ ఉమ్. వాళ్ళ సొంత ప్యాలెస్లు ఎలా నిర్మించారు. రాజప్రసాదాలు. అదే విధంగా ఆయన ఉమ్, బ్రహ్మాండమైన సెక్రటేరియట్ ని డిమాలిష్ చేసి ఆయన పేరు శాశ్వతంగా శిలాపలకల మీద శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ఆయన పేరు ఉండాలని చెప్పి, చూసుకోవాలా, చరిత్రలో నిలిచిపోవాలని చెప్పేసి ఆనాటి మధ్యయుగాల నాటి శిల్పశైలిలో అంటే అది చూడంగానే ఒక వర్గం ఓట్లు ఓకే. తను ఏ స్కల్ప్చర్ శిల్పం ఉమ్, ఏ శిల్పంతో సెక్రటేరియట్ నిర్మించారో ఉమ్, దాన్ని చూసి ఉత్తేజం పొంది మనకు ఓట్లు వేయాలి. నిజాం నవాబుని పొగడాలా, సెక్రటేరియట్ లో ఆ శిల్పాన్ని చూసి మనకు ఓట్లు వేయాలని చెప్పి నిర్మించాడు. ఉమ్, అదేవిధంగా అసెంబ్లీ భవనాన్ని పడగొట్టడానికి ప్రయత్నించాడు. ఉమ్, అదేవిధంగా ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ అవన్నీ డిమాలిష్ చేసి ఉమ్, ఇవన్నీ చేయాలని ప్రయత్నించాడు. ఉమ్, మరి ఆ పెద్ద మనిషికి భవనాలు పడగొట్టడం, ఉమ్, అదే ఇన్స్పిరేషన్ తో జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బారు మొదటి రోజు ముఖ్యమంత్రి కాగానే పెట్టి ప్రజావేదికను కూలగొట్టడం, విధ్వంసానికి తెరదీశాడు. ఓకే. వికాసానికి సమయం తీసుకుంటుంది, విధ్వంసానికి నిమిషాలు గంటలు చాలు. అవును. వికాసానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు, ఉమ్, శతాబ్దాలు పట్టొచ్చు. ఉమ్, వీళ్ళిద్దరు విధ్వంస పాలకులు కాబట్టి అక్కడ వంట మనుషుల చేత ఉమ్, పోతే వడ్డించే వాళ్ళ చేత ఉమ్, ఎంఓఏలు సంతకాలంటే ప్రపంచంలో ఎవరన్నా నమ్ముతారా? ఉమ్, ఆయన 10 లక్షల పుస్తకాలు చదివినట్టు ఎవరన్నా నమ్మారా? ఉమ్. ₹1 కోటి వ్యవసాయం మీద ఎకరాకు వస్తుందంటే నమ్మారా కేసీఆర్? ఉమ్. ఎవరు నమ్మలేదు. అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏపీకి తెలంగాణకి మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు రావాలి అని ఇలా వ్యాఖ్యలు చేశారని కొంతమంది అంటున్నారు. Yes, yes. ఎంత నిజం అంటారు? మీరు అన్నది కరెక్ట్. కొంతమంది ఉద్రిక్త విశ్లేషకులు పరిస్థితులను చెబుతున్నమాట. రెచ్చగొట్టి ఉమ్. ఆయన తెలంగాణ నేను నినాదమే అన్నమాట కాదండి, విశ్లేషకులు అంటున్నమాట. తెలంగాణ నినాదమే ఆయన రాజకీయ ఆయుష్. ఉమ్, ఆయన రాజకీయ ఆయుష్ అంతా తెలంగాణ నినాదం మీద ఆధారపడి ఉంది. ఉమ్, కనీసం అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఉమ్, ప్రతిపక్షంలో మనగలగాల. ఉమ్, ఏదో ఒక సమయంలో ప్రజారంజక పాలన అందించే పార్టీలు విఫలమైనప్పుడు ఉమ్. ఏదో ఒక నాటికన్నా అధికారంలోకి వస్తామనే భ్రమ. అంటే విజయభాస్కర్ గారు ఏదో చెప్పబోయి ఏదో చెప్దాం అనుకొని ఏదో భావాలోపనలో మరి ఒకవేళ ఇలా వ్యాఖ్యలు చేశారా చంద్రబాబు గారి మీద అన్న కోణం కూడా వినిపిస్తోంది. అంటే ఏదో చెప్పాలనుకున్నారేమో కనుకొని చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్ళిపోయింది టాపిక్. అయి ఉండొచ్చు అంటారా? చాలా సీనియర్ రాజకీయవేత్త ఆ, ఆయన బాల్యం నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు. Okay. యూత్ కాంగ్రెస్ లో బాల్యం నుంచి ఉన్నాడు. ఆ, తర్వాత ఆయనకు అధికారాలు వచ్చింది తెలుగుదేశంతో. ఓకే. మొదటిసారి ఓడిపోయాడు ఆ, సిద్దిపేట నుంచి. ఉమ్. తర్వాత రెండోసారి గెలిచాడు. అంటే ఆ తానుముక్కే తన కదా. ఆయన వెన్నుపోటుదాడు. తన ఉమ్. గురువునే వెన్నుపోటు పొడిచాడు. గురువు మీద పోటీ చేశాడు. ఉమ్, తన ఉమ్, గురువు మీద పోటీ చేశాడు. ఉమ్, గురువు మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఉమ్, రెండోసారి మళ్ళీ గెలిచాడు ఉమ్, తెలుగుదేశంలో. ఓకే. మొదటిసారి తెలుగుదేశం నుంచి ఓడిపోయాడు ఉమ్, సిద్దిపేట. రెండోసారి గెలిచాడు. ఉమ్, అక్కడ గురువుని వెన్నుపోటు పొడిచాడు. ఓకే. ఆ తర్వాత అందరిని వెన్నుపోటు పొడుస్తూ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పొడిచి, ఉమ్, అంటే నీకు మంత్రి పదవి ఇస్తేనే నన్ను ఉండేది. ఓకే. అంటే ఇప్పుడు మంత్రి పదవికి అర్హులైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉమ్, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అర్హులైన వాళ్ళు అందరికీ వస్తాయా అవకాశాలు? ఉమ్, రావు. ఉమ్,
మేము 44 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉన్నాం. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా రాజకీయ గురువు చంద్రబాబు గారు అన్నట్టు కదా, మరి అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుందని కోణం ఏమన్నా బయటపడింది అంటారా లేదండి, ఆయన వ్యాఖ్యలు వెనక? లేదు. ఇప్పుడు అది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. ఓకే. అది శతాబ్దాల చరిత్ర. 1885లో కాంగ్రెస్ సభ ఏర్పడింది. సరే, గాంధీ గారు రద్దు చేయమన్నారు. 1850లో స్వాతంత్రం పార్టీ వచ్చింది. ఏర్పడింది. గాంధీ గారు 1848 జనవరి 30th ఆయన చనిపోయే ముందు కొన్ని నెలల ముందు స్వాతంత్రం వచ్చి అప్పటికి 7 మాసాలు ఏమైంది, ఆగస్టు 15, 47. మధ్యలో ఆయన స్వాతంత్రం రాగానే ఇంకా కాంగ్రెస్ సభ తన కర్తవ్యాన్ని నిర్వహించింది, తన లక్ష్య సాధన పూర్తయింది. కాబట్టి కాంగ్రెస్ అనే పేరు తీసేసి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి అని సూచించాడు. అయితే ఆ కాంగ్రెస్ సభ అనేది పాపులర్ అయింది కాబట్టి కొత్త పేరు పెడితే ప్రజలు కన్ఫ్యూజన్ చెందుతారని, పైగా అప్పుడు లిటరసీ రేట్ కూడా పెద్ద లేదు కాబట్టి, అక్షరాస్యుల సంఖ్య తక్కువ కాబట్టి ఆ కాంగ్రెస్ అనే పేరు కంటిన్యూ చేసి కొంత లబ్ధి పొందారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ పేరుతో లబ్ధి పొందారు, దశాబ్దాల కాలం పాలించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి కంటే వ్యక్తిగతంగా స్నేహం ఉంది. వ్యక్తిగతంగా ఎలా అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన మొదట్లో ఆయన జెడ్పీటీసీకి పోటీ చేశాడు, ఇండిపెండెంట్ గెలిచాడు, ఎమ్మెల్సీగా గెలిచాడు, అయ్యి అంతవరకు. అయితే ఆయన మంచి పాపులారిటీ వచ్చింది తెలుగుదేశంలో చేరిన తర్వాత, ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీకి ఇక్కడ తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. పోతే అలా ఫోకస్ అయ్యాడు. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్కి కాగానే ఒక బలమైన పార్టీ తెలుగుదేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే వెంటనే ఆయన సోనియా దృష్టిలో పడి కొంతమంది సూచనలతో ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు ఇక్కడ తెలంగాణ. మూలాలు అయితే మరి చంద్రబాబు నాయుడు గారు గురువు కదా, అంటే ఎక్కువ ఆయన పాపులర్ అయింది తెలుగుదేశంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మంచి పుష్ ఇచ్చాడు. అంటే చిన్న వయసు, అందుకే గురువు గారికి చెప్తే ఇక్కడ మరి శిష్యుడు వింటారేమో అన్న కోణం మరి కేసీఆర్ గారి వ్యాఖ్యలు వెనక ఉందంటారా? ఉండొచ్చండి. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిపోయింది. ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆయన తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచిస్తాడు. తన ఉనికిని, తన పార్టీ ఉనికిని కాపాడాలి. తన ఉనికిని కాపాడుకోవాలండి. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది కదా, ఇంకా తెలంగాణ ఆ పేరు ఇంకా ఉందంటారా పార్టీలో? అదే ఉందంటారా? అందులోనా లేదు. అంటే ఇప్పుడు ఇంకా అందుకే నిన్న తన ప్రెస్ మీట్ లో కవులు గాయకులు అందరినీ, ఆయన కవుల్ని గాయకుల్ని అందరినీ రెచ్చగొడతాడు, విద్యార్థుల్ని రెచ్చగొట్టే కదా 1500 మంది బలిదానాలతో ఆయన వాళ్ళ నెత్తురు కూడి తిని ఆ విధంగా రాజకీయాలు చేసి వాళ్ళ సమాధుల మీద పునాదులు ఏర్పాటు చేసుకున్నాడని నేను ముందు చెప్పింది. ఎంతమంది లేత ఎళ్ళాళ్ళ నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయి ఈయన పుణ్యాన్ని ఎంతో మంది కుర్రోళ్ళ భార్యలు వితంతువులయ్యారు ఆ ఉద్యమంలో చనిపోయి. అంటే 1500 మంది చనిపోతే ఎంతో మంది ఇళ్లాళ్ళు వితంతువులైతే పోతే, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం పేరుతో ఎక్కడెక్కడ తెలంగాణ వాళ్ళ రక్తం పీల్చి చిన్న కార్మికులుగా గల్ఫ్ దేశాల్లో ఉండే కార్మికుల దగ్గర నుంచి, వాళ్ళ జేబుల్లో డబ్బుల దగ్గర నుంచి ధనికులైన తెలంగాణ వాదులందరి దగ్గర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేశారు. అదేవిధంగా అక్కడ రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చిన మార్వాడీలందరినీ పోతే రాజస్థాన్ వాళ్ళని వీళ్ళని భయపెట్టి మీకు ఇదే గతి పడుతుంది అన్నట్టుగా వాళ్ళందరినీ తరిం కొడతామని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేసిన చరిత్ర వాళ్ళది. కలెక్షన్లో ఆ విధంగా ఉద్యమం పేరుతో దండుకున్నారు 100 కోట్లు. అంటే ఉద్యమం పేరిట మరి ఇప్పుడు అమరవీరులైన వారి పేరిట అమరజ్యోతి అంటూ కూడా ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర ఒక నిర్మాణం అయితే కదా, వారి త్యాగానికి గుర్తుగా ఈయన కూడా ఒక గుర్తు, ఒక చిహ్నం ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనం చూసుకుంటున్నాం కదా. కాదు, 1500 మందిలో 400 మందికి వాళ్ళు సహాయం చేసింది. అమరవీరులందరికీ, అమరవీరులుగా ఎవరైతే కొనియాడబడుతున్నారో వారు 1500 మంది దాకున్నారు. మరి 400 మందికి సహాయం చేసి మిగతా 1100 మంది విషయాన్ని గాలికి వదిలేశాడు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పి అవి గాలికి వదిలేశాడు. పోతే చాలా మందిని మోసం చేశాడు. అదేవిధంగా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆ ఊసే ఎత్తుకోలేదు. అంటే అదేవిధంగా 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి
సమాధానం చేసి ఏమన్నారంటే దళిత సీఎం గురించి ఏమన్నారంటే కేసీఆర్ గారు ఒకప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ లో నేను కూడా విన్నాను. మరి దళితుల్లో అత్యంత సమర్థనీయమైన సీఎం చేయదగిన క్యాండిడేట్ లేరు కాబట్టి దాన్ని నేను ఇవ్వలేకపోతున్నానంటూ కూడా చెప్పారు ఒక మాట ఆయన. ఆయన చెప్పడం ఆ విధంగా మాట్లాడడంలో ఆయన సొంత ఎజెండా ఉంటది. ఆయన నిరంకుశ ప్రభు అండి. ఆయన రాజ్యాంగాన్నే మార్చాలన్నాడు. అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పాటైన రాజ్యాంగ కమిటీ ఆ రోజు రాజ్యాంగాన్ని తయారు చేయడంలో లోపం ఉంది. కాబట్టి అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం లో చాలా మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది కరెక్ట్ గా లేదని చెప్పి రాజ్యాంగాన్ని ధిక్కరించి మాట్లాడాడు. భారత రాజ్యాంగాన్ని అంటే కేసీఆర్ కి అప్పచెప్పాలి రాజ్యాంగాన్ని నిర్మించమని చెప్పి. అదే విధంగా ఆయన ఒక రాజ్యాంగానే కాదు, మొత్తం అమరవీరుల కుటుంబాలందరినీ మోసం చేశాడు. శ్రీకాంతాచారి కుటుంబానికి ఏమాత్రం విలువ ఇచ్చాడండి? ఆయన ఎల్బీ నగర్లో నడి రోడ్డు మీద ఆయన బలవన్మానం, మరి వీళ్ళ దాహం తీర్చుకోవడానికి వీళ్ళే పక్క నుండి అంటించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబానికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా గెలవలేని పరిస్థితి అప్పట్లో ఉంది కదా, కాదంటారా? ఎవరండి? చాలా మంది కాదు. శ్రీకాంతాచారి కుటుంబానికి వచ్చినటువంటి ఆ ఉద్యమం సమయంలో పేరు ఎవరికి వచ్చింది? ఈ రోజుకి తెలంగాణ వాదానికి సంబంధించి అన్ని పార్టీల ప్రసంగంలో శ్రీకాంతాచారి పేరు వస్తుంది. రైట్. పోలీసు కిష్టయ్య కూడా మరి ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు కూడా చదివిస్తున్నారు కదా కేసీఆర్ అంటూ వార్త. ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ తల్లి శంకరమ్మకి ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చాడు? ఏమాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాడు? ఎంత అవమానాలు పొందారు? అదేవిధంగా అందశ్రీ ఆ రోజు తెలంగాణ వాది. అందశ్రీ ఈ ప్రపంచానికి తెలియని రోజుల్లో, ఈ తెలంగాణ సమాజానికి కానీ ఈ ప్రపంచానికి తెలియని రోజుల్లో నాకు అందశ్రీ గారు 30 సంవత్సరాల పైగా తెలుసు. నాకు 35 సంవత్సరాల స్నేహితుడు అందశ్రీ గారు. నాకు 35 సంవత్సరాల నాడు అందశ్రీ ఎవరికి తెలియదు, కొంతమంది రచయితలకు మాత్రమే తెలుసు. అందశ్రీ నా ఫ్రెండ్. నేను మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి లాడ్జీల్లో దిగినప్పుడు బస్ చేయడానికి పొలిటికల్ యాక్టివిటీస్ పని మీద ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో, మరి నా లాడ్జీకి వచ్చి ఆయన ఉదయం వచ్చి సాయంత్రం దాకా నాతో ఉండేవాడు నన్ను ఎంటి పెట్టుకొని. మరి అందశ్రీ తెలంగాణ వాది, పక్కా తెలంగాణ వాది. అంటే అందశ్రీ మీకు రాజకీయ సాహితీ మిత్రుడు? నాకు సాహితీ మిత్రుడు అందశ్రీ. అందశ్రీ నా ఇంటికి చాలా సార్లు వచ్చాడు. మా ఇంటి దగ్గర కూడా చాలా భోజనానికి చాలా సార్లు వచ్చాడు. పోతే నా ద్వారా అందశ్రీ చాలా మందికి నా ఫ్రెండ్స్ కి పరిచయం. పోతే ఆ అందశ్రీని చాలా హీనంగా చూశారు. పోతే అందశ్రీ నిజమైన నికార్సైన తెలంగాణ వాది. అయితే అందశ్రీ అనేవాడు నాతో, మా ఉద్యమం అంతా దోపిడీదారుల మీదే. ఎవరు దోపిడీ చేయాలని ప్రయత్నిస్తారో తెలంగాణ దోపిడీదారుల మీద అన్నారు. ఎవరు దోచుకుంటున్నారయ్యా? పని బాట లేకుండా సోమర్తనంతో ఉంటే ఎవరు బాగుపడరు. కష్టపడి పని చేసుకునే వాళ్ళని ఆ విధంగా నిందించడం బాగుండదంటే, కాదు మేము ఇప్పుడే కాదు, తెలుగుదేశం మీద కక్షని కాదు, మాకు ఎప్పటి నుంచో అప్పుడు బూర్గుల రామకృష్ణరావు గారు ఆయన కలిస్తే విశాలాంధ్ర ఏర్పడింది. ఆ రోజు కమ్యూనిస్టులు కూడా కోరుకున్నారు విశాలాంధ్ర కావాలని. దాని తోడు ఇక్కడ ఒక వర్గం బూర్గుల రామకృష్ణ వర్గం శాసనసభలో ఓటేసి మెజార్టీ శాసనసభ్యులంతా మేము ఆంధ్రాలో కలుస్తాం, విశాలాంధ్ర కావాలన్నారు. కానీ మేము ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం కోరుకున్నాం. హైదరాబాద్ రాష్ట్రం కోరుకుంటే ఎట్టొస్తుంది? మహారాష్ట్రలో కొంత కలిసిపోయింది. ఈరోజు ఉత్తర కర్ణాటకగా పిలువబడే కర్ణాటకలో భాగంగా ఉన్న ఇప్పుడు 10-11 జిల్లాలు ఉన్నాయి కదా ఉత్తర కర్ణాటకలో, అవన్నీ అప్పుడు హైదరాబాద్ స్టేట్ లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో కొన్ని ఉన్నాయి. మరి మీరు అంటే అది కాదు, తెలుగు ప్రాంతాలతో కూడిన ఆ రాష్ట్రాన్ని మేము కోరుకున్నాం. కానీ ఆ రోజు కమ్యూనిస్టులు జోక్యం అయితేమి, బూర్గుల రామకృష్ణరావు గారు విశాల దృక్పథం అయితేమి సపరేట్ గా ఉంచకుండా ఐక్యం చేశారు. 58 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇప్పుడు అందుకని ఎవరి పాటికి వాళ్ళు అన్నదమ్ములు వేరిపోతారు కదా, తల్లిదండ్రులు కలిసి ఉండమని కొన్నాళ్ళు విడిపోయారు కానీ శత్రువులుగా కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారు పార్లమెంట్ లో? తెలంగాణ విభజన సక్రమ పద్ధతిలో జరగలేదు, అనేక డిస్టర్బెన్సెస్ తో, అనేక వందలాది మంది ప్రాణత్యాగాలతో, పోతే రెచ్చగొట్టి ఇబ్బందులు పెట్టి అనేక మంది ఆడవాళ్ళ వితంతువులను చేసి, పోతే అనేక మంది బలిదానాలు తీసుకొని, పోతే ఆందోళన మధ్య గందరగోళం మధ్య పార్లమెంటులో చట్టసభలో అత్యున్నతమైన ఆ చట్టసభలో తలుపులు వేసేసి, పోతే మూజువాణి ఓటుతో
పోతే అనేక డిస్టర్బెన్సెస్ మధ్య ఏర్పడిన తెలంగాణ. అదే వాజ్పేయి గారి హయాంలో 3 రాష్ట్రాలు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఈ 3 రాష్ట్రాలు ప్రశాంతమైన వాతావరణంలో నిమిషాల్లో ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డ సంఘటన. కానీ ఇది కేసీఆర్ రక్తదాహన చిహ్నం అని చెప్పి పార్లమెంట్లో మోడీ వ్యాఖ్యానించిన సంగతిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు గారి మీద విమర్శలు చేసినందుకు మరి కేసీఆర్ గారి యొక్క క్యాడర్, పాత క్యాడర్ ఒకవేళ హర్షించి ఉండొచ్చు, కానీ కొత్త ఓటర్లు పెద్దగా హర్షం వ్యక్తం చేయలేదు అంటూ ఒక విశ్లేషణ బయటపడుతోంది. ఏమనుకోవచ్చు అంటారు దీన్ని ఒక సీనియర్ నాయకులుగా చెప్పండి? కొత్త ఓటర్స్ అంటే చిన్న పిల్లలు 18 సంవత్సరాలకు ఓటు హక్కు వచ్చింది. అవునండి. ఆ ఉద్యమ సమయంలో 2014 అంటే బాగా ఉద్యమం రాజుకున్న తర్వాత 4 ఏళ్ళు, చివరి 4 సంవత్సరాలు ఉద్యమం బలోపేతంగా ఉండేది. అంటే 2010 వేసుకోండి, 2010-14 మధ్య ఉద్యమం బాగా పతాక స్థాయికి వచ్చింది అనుకోండి. చిదంబరం ప్రకటన నుంచేలే ప్రధానంగా అది ఒక 2 సంవత్సరాల పాటు ఉన్నది. గుర్తుకొచ్చిందండి. అంటే అప్పటికి ఈ 18 సంవత్సరాలు ఓటు హక్కు వచ్చిన పిల్లల వయసు ఎంత? ఇప్పుడు 18 ఏళ్ళు, లేకపోతే 20 ఏళ్ళు, లేకపోతే 25 ఏళ్ళు. వాళ్ళ వయసు ఎంత అప్పుడు 2014 నాటికి? ఎంత ఉండొచ్చు అంటారు? 2014 నాటికి ఇప్పుడు 11 సంవత్సరాలు. 11 మైనస్ చేస్తే ఎంత? 11 మైనస్ చేస్తే ఇప్పుడు ఆ కుర్రోళ్ళకి 7 సంవత్సరాలు. 7-8 సంవత్సరాలు. అంతకు ముందే ఉద్యమం మొదలైనప్పటికీ వీళ్ళు పుట్టన కుర్రోళ్ళు కూడా ఉన్నారు. 2001లో ఇది మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితిని నామకరణం చేసింది. సరే, ఏదో అప్పుడప్పుడు ఏదో ఉద్యమం అంటుండేవాళ్ళు. కానీ చిదంబరం సోనియా గాంధీ పుట్టినరోజు December 9th చేసిన ప్రకటన ఇక్కడ అగ్గి రాజేసింది. మిలియన్ మార్చ్ అన్నారు, వంట వార్పు కార్యక్రమాలు అన్నారు, విగ్రహాలని విధ్వంసం చేశారు. పోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ మాన ప్రాణాలు దోచేస్తామని హరీష్ రావు, కవిత, కేటీఆర్లు స్టేట్మెంట్లు ఇప్పటికీ మా స్మృతుల్లో ఉన్నాయి. పోతే తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు మేము అలా అనలేదు, మా కడుపుని పెట్టుకొని చూసుకుంటాం అన్నారు. కానీ మేము మా దోపిడీదారులు అన్నారు, కాంట్రాక్టర్లు అన్నాడు. మరి ఆ కాంట్రాక్టర్లను పక్కన పెట్టుకొని ఈయన వాళ్ళ దగ్గర ఎంత కమిషన్లు తీసుకున్నారు? నేను పేరు వెల్లడించలేను, కానీ ఎంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్లు వాళ్ళ ఏకుంజం నుంచి పోతే అర్ధరాత్రి దాకా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగారు. వీళ్ళు పిలిపించుకొని ఆంధ్ర కాంట్రాక్టర్లతో ఎందుకు చిలిమి చేశారు? ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లని నిందాపూర్వకంగా మాట్లాడాడు, ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ రక్తం పీలుస్తున్నాడని రెచ్చగొట్టాడు. మరి ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎందుకు మరి తన మాట మీద నిలబడాలి కదా. మా నినాదం అంతా దోపిడీ, నీళ్ల దోపిడీ అన్నాడు, ఉద్యోగాల దోపిడీ అన్నాడు, పోతే విధుల దోపిడీ అన్నాడు. ఇలా దోపిడీ అని చెప్పేసి తన బాధను ప్రపంచం బాధ చేసి 1500 మంది యువకులను చంపి వాళ్ళ అనేక మంది వివాహితులు అయినటువంటి కుర్రవాళ్ళ భార్యల పుస్తులు తాళ్ళు తెంచిన ఈ పెద్ద మనిషి మరి ఆంధ్ర కాంట్రాక్టర్లను పెట్టుకొని మరి అవినీతికి పాల్పడలేదా? అదే విధంగా పోతే ఇతర రాష్ట్రాల వాళ్ళని బెదిరించి నిధులు వసూలు చేయలేదా? ఈ మధ్య మళ్ళా ఇది మరాఠీలు వద్దు, పోతే వాళ్ళు రాజస్థాన్ వాళ్ళని మార్వాడీలు వద్దు, గుజరాత్ వాళ్ళని మార్వాడీలు వద్దు, మీరు వెళ్ళండి అంటున్నారు. మరి తెలంగాణ ఇప్పుడు ఈ నిత్య నినాదాలకి రేపు ఆయా దేశాల్లో సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, లేకపోతే మిగతా రిమైనింగ్ గల్ఫ్ కంట్రీస్ లో, లేకపోతే ఇతర నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది గ్లోబ్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు అనేక స్థాయిల్లో. వాళ్ళందరినీ మీరు గో బ్యాక్ అంటే ఇక్కడ మన పరిస్థితి ఏంది? రైట్. ఇప్పుడు అంటే కేసీఆర్ గారు ఒక్కరే ఉద్యమం చేసే నాయకుడు, ఇద్దరు ముఖ్యమంత్రులు చేయట్లేదు కాబట్టి నేను ఒక్కడనే అని పేరు తెచ్చుకోవడానికి ఏమన్నా కాంక్ష, వాంఛ ఉందంటారా కేసీఆర్ గారి యొక్క వ్యాఖ్యల వెనుక? అంటే కేసీఆర్ అంత ప్రజారంజక పాలకుడు లేడనే అది అనిపించుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఆయన ప్రజారంజక పాలకుడు అయితే మొదటిసారి ఏమో అనేక పార్టీలు చీలిపోయి ఎవరికి వాళ్ళు పోటీ చేయబట్టి 61 సీట్లతో వచ్చాడు. రెండోసారి తెలుగుదేశం మొత్తాన్ని అబ్జర్వ్ చేశాడు. ఏది ఆకర్షణలను చూపి, అధికారం అనే ఆకర్షణ చూపి. అవును. అదేవిధంగా ఈ మూడోసారికి వచ్చేళ్ళకి ఏమైంది? పతనం ప్రారంభమైంది. బాగా రెండోసారి అధికారంలో రాగానే ఇక మనకు ఎదురు లేదని భావించాడు. ఇంకా దోపిడీ కార్యక్రమం ఎక్కువైంది. పైగా అత్యాశ, రాజకీయంగా సామ్రాజ్యవాది అయ్యాడు. అంటే తెలంగాణ బీఆర్ఎస్ పెట్టాడు. ఈయన సామ్రాజ్యవాదం, ఈయన దాహం అప్పుడేదో ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ అవుదాం, మనల్ని దోచుకుంటున్నారని చెప్పి ఇతను మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటున్నాడు. ఈయన స్థాయికి ఈయన ప్రధానమంత్రి అని చెప్పేసి
పోతే ఈయన ఇక్కడ చక్కదిద్దలేనాడు, ఊరంతా చక్కదిద్దానన్నాడు, ఇంటిని చక్కదిద్దుకోలేకపోయి బయటంతా చక్కదిద్దానంటున్నాడు. ఈయన ఓహో ఈయన ఇదంతా కావాలని తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది, మొదట ముఖ్యమంత్రి కావాలా తర్వాత ప్రధానమంత్రి కావాలనే దృక్పథంతోనే కదా బీఆర్ఎస్ని ఏర్పాటు చేసిందని గ్రహించిన ప్రజలు వివేకవంతులుగా వారు తీర్పు వ్యతిరేకంగా ఇవ్వడం. సరే ఇప్పుడు ప్రతిపక్షంలో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కుంభకర్ణ నేత నుంచి లేచి రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక విధంగా ఈ కాంగ్రెస్ మీద సద్విమర్శలు చేయొచ్చు, తప్పులేదు, సద్విమర్శలు చేయాల్సిందే. రాజకీయంలో సద్విమర్శలు కుదురుతాయంటారా? సద్విమర్శలు ఎవరు వింటారంటారు సద్విమర్శలు చేస్తే? అంటే అలా కాకుండా ఈ నీలాప నిందలు వేసి లబ్ధి పొందాలని ప్రయత్నమేగా. ఆయన నీలాప నిందలు వేసి లబ్ధి పొందాడు ఒకసారి, తర్వాత మళ్ళా ఇతర పార్టీల వాళ్ళందరినీ పార్టీ ఫిరాయింపులు చేయించాడు, ఆ విధంగా లబ్ధి పొందాడు రెండోసారి. మూడోసారి పప్పులు ఉడకలేదు, మళ్ళా తిరిగి తెలంగాణ సెంటిమెంట్ రగిలిచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తి పోస్తే మా తెలుగుదేశం శ్రేణులు బలోపేతమై 2 రాష్ట్రాల్లో వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు. దాంతో తెలంగాణ వాదుల్లో ఒక సీరియస్నెస్ పెరుగుతుంది కొంతమంది ఆయన పార్టీలో ఉంది. అందుకే కవులు గాయకులు అన్నాడు, కళాకారులు అన్నాడు. ఎందుకన్నాడు? కవులు గాయకులు కళాకారులు వీధుల్లోకి వస్తేనే ఏదైనా ప్రజారంజకంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళందరినీ వీధుల్లోకి రప్పించాలా, మళ్ళీ ఎంతమంది ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన ఒక మాయల ఫకీర్, ఎంతో మంది ప్రజల మళ్ళీ రక్తదాహం తీర్చుకోవాలనుకుంటున్నాడు, పోతే ఎంతో మందిని బలి చేయాలనుకుంటున్నాడు, మళ్ళీ రగిల్చాలనుకుంటున్నాడు. ఆ పప్పులు ఉడకవు. ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంది, వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అంచేస్తారు. ఈ మమ్మల్ని అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, మా మీద మేము దోపిడీదారులు అని, లేకపోతే అటు అవినీతి పరులమని, అక్రమాలు చేసామని, వాళ్ళ రక్తం పీల్చామని చెప్పి నిందాపూర్వక వాక్యాలతో లబ్ధి పొందిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు సపరేట్ తెలంగాణ అయిపోయిన తర్వాత, సపరేట్ తెలంగాణకి నువ్వు పనికిరావు అని పక్కన పెట్టిన తర్వాత, ఈ సపరేట్ తెలంగాణలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ముందు ఈయన ఆటలు సాగవు. అదేవిధంగా మిగతా పార్టీలు అంతా కమ్యూనిస్టులు దూరం అయ్యారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళతో చెలిమి చేసేవాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర లేరు. ఇప్పుడు అదే మజ్లిస్ వీళ్ళంతా కూడా మజ్లిస్ గారు దూరం అయింది, కమ్యూనిస్టులు దూరం అయిపోయారు, ఎవరు వాళ్ళతో లేరు. పైగా వాళ్ళ కుమారుడు అహంకార పూర్తి మాటలు, ఆయన యువరాజులాగా, పోతే ఆయన ఏదో ప్రపంచంలో విజ్ఞాన కనిలాగా, పోతే అంతా తండ్రి నిరంకుశుడు, తండ్రిని మించిన తనయుడు ఆయన, నిరంకుశంగా నియంతృత్వంగా దోపిడీల్లో. పోతే ఇది ఆమె హీరోయిన్, ఆ కేసులో అది ఈ రేసులు పోతే కాదంబరి జత్వాని కేసు, ఈ రేసులు ఫోన్ ట్యాపింగ్లో, అదే విధంగా కాళేశ్వరం అవినీతిలో యావత్ కుటుంబం చిక్కుకుపోతుంది. ఇన్ని కేసులు ఉన్నాయంటారా? పోతే ఆనాటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఆ కేసుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు తప్పించుకోలేరు. వీళ్ళంతా మరలా డైరెక్ట్ గా మరలా ఇది చాలదన్నట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు మీద నిందలేయడమే కాకుండా మళ్ళీ భారత ప్రధానమంత్రి మీద, బీజేపీ మీద కూడా నిందలేసాడు. ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ఆయన నిందలేంది ఎవరి మీద? తన చుట్టూ ఉన్న చీకటిని నిందిస్తే తన చుట్టూ కూడా మరి చీకటి ఆవరించే అవకాశం లేదంటారా? అంటే అక్కడ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలనేది ప్రధాన ధ్యేయం. అప్పుడు 1500 మంది రక్తదాహం అంటే చంపి వాళ్ళ రక్తాన్ని వాళ్ళ నెత్తురు కూడి తిన్న పెద్ద మనిషి తిరిగి నరమాంసానికి అలవాటు పడిన పులిలాగా మరలా తెలంగాణ సెంటిమెంట్ తో లబ్ధి పొందాలని చెప్పి వీళ్ళందరినీ తిడితే గానీ మళ్ళీ ఆ శ్రేణులు కౌంటర్ స్టేట్మెంట్స్ ఇస్తాయి. అప్పుడు సీరియస్నెస్ వస్తుంది. అందుకే కవులు గాయకులు కళాకారులు అప్రమత్తంగా ఉండండి, మనం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి పిలిపించాడు. నేను రేపు మాపటి నుంచి మీకు అందుబాటులోకి వస్తాను, ఇక్కడి నుంచి నేను ఊరుకోను అన్నాడు. నువ్వు నిజమైన ప్రజాసేవకుడు అయితే 2 సంవత్సరాల నుంచి వాళ్ళ ఏమన్నా కాంగ్రెస్ పాలనలో ఉన్న లుకలుకల్ని, లేకపోతే అక్రమాలని, ఏమన్నా పొరపాట్లని నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నీ కొడుకుని పురమాయించావు, ఆ హరీష్ రావుని పురమాయించావు, నీ కుటుంబం తప్పితే ఇంకెవరు పనికిరారా నీకు స్టేట్మెంట్లు ఇవ్వడానికి, రాష్ట్ర పర్యటనలు చేయడానికి? వాళ్ళిద్దరేనా? అంటే నీది కుటుంబ పార్టీ అనే కదా, నీది కుటుంబ పార్టీ. మరి నువ్వు ఏం చెప్పి తెలంగాణ ప్రజలకి, వివేకవంతులైన తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ఆ వాగ్దానాలు ఒకటన్నా నిలబెట్టావా? ఉద్యోగాలు ఇచ్చావా? నీళ్ల పేరుతో స్కీములు పెట్టి, కాళేశ్వరం స్కీము, కాకతీయ మిషన్ పెట్టి నువ్వు చేసిన నిలువు దోపిడి
ఇప్పుడు ప్రపంచం అంతా కోడేకి వస్తుంది. రైట్. దాని మీద కమిషన్లు, దాని మీద విచారణలు జరుగుతున్నాయి, తుద్దెసుకొచ్చి. నువ్వు ఫోన్ ట్యాపింగ్లు చేయించావు, నీకు అధికారం ఎక్కడిది ఫోన్ ట్యాపింగ్లు? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, బ్రిటిష్ పీరియడ్ లో రూపొందించింది. రాజ్యం ప్రమాద పరిస్థితుల్లో పడే ఏర్పాట్లు ఉన్నప్పుడు, ఆ స్థితికి వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో నీకు మనకు అనుమానం ఉన్నటువంటి సంఘ వ్యతిరేక శక్తులు మన రాజ్యాన్ని కోల్చడానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నిఘా పెట్టడానికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కి హోంశాఖ, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి వీళ్ళందరూ నిర్దేశిస్తారు. వాటన్నిటిని పక్కన పెట్టి ఒక రాష్ట్ర సీఎం ఈ ఫోన్ ట్యాపింగ్లు అధికారులని ఇప్పటికే ఆ అధికారి తను అహంకార పూర్తిగా వ్యవహరిస్తూ ప్రభాకర్ గారు ఇంకా 7 రోజులు సిట్టి విచారణలో ఏమాత్రం వాళ్ళకి సమాధానం చెప్పకుండా తెలియదు, ఉలుకు పలుకు లేదు, కొన్ని సమయాల్లో తెలియదు, కొన్ని సమయాల్లో గుర్తు లేదు అని ఎంతో అహంకారంగా జవాబిస్తుంటే మరలా సుప్రీంకోర్టు ఇంకొక వారం రోజుల్లో కంప్లీట్ చేయాలన్నారు. మరలా ఆయనకి తగిన భద్రత. ఒక దొంగని బాబు నువ్వు దొంగతనం చేసావా అని చెప్పి అడిగితే చెప్తాడా? కాఫీ ఇచ్చి, కుర్చీ వేసి, కాఫీ ఇచ్చి, బాబు నువ్వు దొంగతనం చేసేవని అంటున్నారు నిజమేనా అని అడిగితే ఏ దొంగ అయినా చెప్తాడా? అలా ఉంది ఈ ప్రభాకర్ రావు పరిస్థితి. అందుకే సజ్జనార్ గారితో కూడిన ఒక టీంని మళ్ళీ స్పెషలిస్ట్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ని అనేక జిల్లాల్లో ఒక స్థాయిలో ఉండే పోలీస్ ఆఫీసర్లందరూ నియమించారు. ఇప్పటికి మళ్ళా ఇది కూడా 2-3 రోజులు అయిపోయినట్టుంది. ఇంకా 3 రోజుల్లో 4 రోజుల్లో సుప్రీంకోర్టు గడువు కూడా సమీపిస్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి మరలా వీళ్ళు ఏమి నివేదిస్తారో, మరలా ఇంకా సమయం కావాలని కోరుతారో, కస్టడీలో పెట్టుకొని విచారించాలని. మరి ఆ కస్టడీ ఎప్పుడు పూర్తవుతుందో, మరి ఆయన తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు. మొత్తం అన్ని రకాలుగా పోతే భూ కబ్జాలు ఇప్పుడు దాకా మనం మాట్లాడాల. భూ కబ్జాలు మామూలు భూ కబ్జాలు కాదు. వీళ్ళందరికీ ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళందరికీ ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకప్పుడు ఏదో పాస్పోర్ట్లు అని చెప్పి ఏదో ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ట్రాఫికింగ్ విషయాల్లో ఆరోపణలు ఉన్నాయి. దొంగ నోట్ల ముద్రణకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యం. అదేవిధంగా మనం ప్రకాష్ రావు గారిని, కేసీఆర్ గారిని రాజకీయంగా ఆయన వైఖరిని విమర్శించే ప్రకాష్ రావు గారు సంజయ్ విచారణ మంచిలో ఎన్టీఆర్ గారు పార్టీతో ఫస్ట్ 82 మార్చి 25 89 మార్చి 29 పార్టీ పెట్టినప్పుడు వాళ్ళకి 5 సీట్లు కేటాయించాడు. 4 సీట్లు గెలిచారు సంజయ్ విచారణ మంచోడు. అప్పుడు ఇందిరాగాంధీ రెండో కోడలు మేనకా గాంధీ ఆ పార్టీకి అధ్యక్షురాలు. ఆ పార్టీ తరఫున ప్రకాష్ రావు పోటీ చేశాడు. ఆ ప్రకాష్ రావు అనేక సార్లు 10 రూపాయలకు కూడా ఇబ్బంది పడే కేసీఆర్ అని చెప్పి అనేక వీడియోల్లో చేశాడు. అవును, కొన్ని చూస్తున్నాం. మరి మరి వీళ్ళు ఏం వ్యాపారాలు చేశారు? వీళ్ళు ఏం వ్యాపారాలు చేశారు? ఇబ్బంది పడతారు. 10-20 కూడా ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి భోజనాలు పెట్టించాలా, టిఫిన్లు పెట్టించాలా, టీలు దాపించాలా, లేకపోతే ఛార్జీలు పెట్టాలా, ఎన్నెన్నో ఉంటాయి. ఒక్కోసారి కావచ్చు. రైట్ అండి. మరి మొత్తానికి ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు చేసినా మరి కేసీఆర్ గారు మరి ఆయన దృష్టి ఆయన కేంద్రీకరించిన విషయం మీద, మరి అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ రగిలించే అవకాశం ఉందంటారా? మరి దీన్ని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తిప్పికొట్టే అవకాశం ఉందంటారా ఈ వ్యాఖ్యల్ని? ఇక ఆయన బాణాలు పనిచేయవు. ఓకే, శాపగ్రస్తుడు అయిపోయాడు కేసీఆర్. ఓకే, తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకొని ఆ కుటుంబం పూర్తిగా దోపిడీ చేస్తున్నారని ఎవరినైతే నిందించారో అదంతా బోటకం. ఇప్పుడు తెలంగాణ సమాజమే అంటుంది. పైగా కాంగ్రెస్ ఈ రోజు అధికారంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దోచుకున్నారని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు వాళ్లే దోచేసుకున్నారు. ఈ 9.5 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలు, దోపిడీ అంతా వీళ్ళదే. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇంత లేదు కానీ అనవసరంగా నిందలేశారు అని చెప్పి ఇప్పుడు తెలంగాణ ఇతర పార్టీలే కాకుండా, అధికారంలో ఉండే పార్టీయే కాకుండా పౌర సమాజం కూడా ఈయన అవినీతిని గుర్తించి పక్కన పెట్టారు కదా. ఆ పౌర సమాజం ఇంకా నమ్మదు, ఈయన మాటలు నమ్మదు. అయితే కొంతమందిని బలి చేయిస్తాడు. ఆ ఉద్యమం ఈ ఉద్యమం అని చెప్పి రెచ్చగొట్టి, అందుకే కవులు, కళాకారులు, గాయకులు వీళ్ళంతా రావాలి. వీళ్ళెవరూ రాకూడదు. ఏమి కూడా కవి కదండి స్వతహాగా. అవును. అంటే ఆయన ఇచ్చిన, అంటే కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుకి మీరు తీసుకుంటారా? అంటే కవిగా స్పందించి నేను స్వీకరించను. నిజమైన కవులు, కళాకారులు, గాయకులు ఆముక్తిమాలిదిలో శ్రీకృష్ణ దేవరాయలు ఒక మాట అంటాడు, ఏ రాజ్యమైనా సుభిక్షంగా ఉండాలంటే
కవులు, కళాకారులు, గాయకులు, సంగీత విద్వాంసులు వీళ్ళందరూ నిష్పక్షపాతంగా తమ ధర్మం నిర్వర్తించాలా. ఓకే. వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళను కూడా ఆ ప్రభుత్వం సంతోషపెట్టిన రోజే పోతే దేవతలు హర్షిస్తారు. ఆ రోజే సమాజం చక్కటి వర్షాలు కురుస్తాయి, శాంతి భద్రతల అదుపులో ఉంటాయి. కాబట్టి వీళ్ళ సహకారం లేకపోతే ఏ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అంటారు. చక్కటి విషయం గుర్తు చేశారండి. అదేవిధంగా రైతులను గురించి కూడా, ప్రకృతిని గురించి కూడా ఆయన మాట్లాడాడు ఆముక్తమాల్యదలో. ప్రకృతి కూడా కరుణించాలి, ఒక రాజుకు మంచి పేరు రావాలంటే అంటాడు. అదేవిధంగా రైతు కంట కన్నీరు పెడితే ఆ రాజ్యానికి మంచిది కాదు. అదేవిధంగా కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు, కవి, గాయక పండితులంతా సుభిక్షంగా ఉంటేనే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అయితే ఇప్పుడున్న కవి, గాయక, కళాకారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోతే వాళ్ళ పదవుల కోసం, ఆ తృణప్రాయమైన పదవుల కోసం, ఆ చిన్న చిన్న పదవుల కోసం, లేకపోతే ఏదో పైరువీలు చేసుకోవడం, వాటికి ఆశపడి ఆయన ఆశ్రమంలో ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే పోతే వీళ్ళకున్న గౌరవ మర్యాదలు కూడా, అంటే పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయకూడదు అంటారు. అంతే. కవులు, కళాకారులు, మేధావులు పనిచేయకూడదు. అంటే వాళ్ళు మొదటి నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నోళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఆ పాత్ర, కవుల పాత్ర మాత్రం నిష్పక్షపాతంగా ఉండాలి, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మరి కంచర్ల విజయభాస్కర్ వీరు టీడీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మరి నెల్లూరు నుంచి మరి మాట్లాడడం జరిగింది. అంటే మన స్టూడియోకి ప్రత్యేక అతిథిగా రావడం జరిగింది. సో మొత్తానికి కృష్ణా జలాల వివాదం గురించి మాట్లాడే క్రమంలో మరి ఎక్స్ సీఎం కేసీఆర్ గారు మరి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగత దూషణల క్రింద వెళ్ళడం. సో మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవేళ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మరి విశ్లేషకులు చెబుతున్నారు. సో మరి ఏం జరగనుందో మనం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.